మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటనలు, మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు, కడప రేణిగుంట గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు మొదలైన అంశాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 350 కోట్లతో రాయచోటి నియోజకవర్గానికి తాగునీరు అందిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మత్స్యకారులకు తోడ్పాటుగా ప్రాజెక్టులో 4,80,000 చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను ఆధునీకరించడం కోసం 30 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. రాబోయే 16 నెలల్లో జలజీవన్ పథకం ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. ఈ జిల్లాలో మదనపల్లితో పాటు తంబలపల్లి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు భాగంగా ఉంటాయి. కొత్తగా పీలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు. దీంతో 2 రెవెన్యూ డివిజన్లు, 4 నియోజకవర్గాలతో మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం అన్నమయ్య జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు. పంచసూత్రాల అమలుతో రైతుల ఆర్థిక అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. రాయచోటి మండలం ఇందుకూరుపల్లెలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంచసూత్రాలపై అవగాహన, పాడి పశువుల పెంపకం, ఎరువుల వాడకాన్ని తగ్గించడం, తృణధాన్యాల వైపు రైతులను మళ్లించడంపై రైతులందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయం చేయడంలో రైతులు చైతన్యవంతంగా మారితే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని ఆయన సూచించారు. కడప రేణిగుంట మధ్య నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు భూమి పూజ చేశారు. కడప నుంచి బాకరాపేట వరకు ఇప్పుడున్న పాత రోడ్డునే 4 లేన్ల రోడ్డుగా మారుస్తారు. బాకరాపేట నుంచి రైల్వే కోడూరు వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డు కాకుండా రైల్వే లైన్ అవతల అటవీ మార్గం ద్వారా సుమారు 82 కిలోమీటర్ల మేర కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే రహదారిని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 122 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారిలో కడప నుంచి చిన్నబోరంపాడు వరకు 64 కిలోమీటర్ల రోడ్డును, చిన్నబోరంపాడు నుంచి రేణిగుంట వరకు 54 కిలోమీటర్ల మరో రోడ్డును 2 ప్యాకేజీలుగా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 3,232 కోట్ల నిధులను కేటాయించింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి హామీ ఇచ్చారు. జిల్లాలో పడే ప్రతి నీటి బొట్టును వృధా కాకుండా సప్లై ఛానల్స్ ద్వారా చెరువులను నింపే ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. రామాపురం మండలంలోని నల్లగుట్టపల్లె పంచాయతీ బెరాజపల్లె గ్రామంలోని రామరాజు వంక నుంచి బిల్లిగుంట చెరువు సప్లై ఛానల్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సప్లై ఛానల్ ద్వారా చెరువులకు నీరు నింపడం వలన బల్లగుట్టపల్లి చెరువు ద్వారా 20,000 ఎకరాలు, ఓబుల్రెడ్డి చెరువు ద్వారా 19,000 ఎకరాలకు నీరు అందించవచ్చన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే హంద్రీనివా ప్రాజెక్టు కల సాకారమవుతుంది. మొదటి, రెండో దశ పనులు పూర్తి కావస్తున్నాయి. శ్రీశైలం నుంచి 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు నీటిని తీసుకెళ్లే ఈ కాలువను పూర్తి చేయడం ద్వారా మధ్యలో అనేక ప్రాంతాలకు నీటి సౌకర్యం కలుగుతుంది. హంద్రీనివా కాలువ ద్వారా ఈ ఏడాది 6 టీఎంసీల నీరు తీసుకున్నామని, వచ్చే ఏడాది నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి నీటి వాటాను పెంచుతామని హంద్రీనివా మదనపల్లి సర్కిల్ ఎస్సీ విఠల్ ప్రసాద్ తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పక్కా గృహానికి చేస్తున్న సర్వేలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని హౌసింగ్ పీడీ రమేష్ రెడ్డి తెలిపారు. 5 ఏళ్ల కాల వ్యవధిలో చేపట్టే ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి గృహాలు మంజూరు చేస్తుందన్నారు. ఇప్పటి వరకు డిమాండ్ సర్వేలో జిల్లా వ్యాప్తంగా 42,090 మంది లబ్ధిదారులు పేర్లు నమోదు చేసుకున్నారని, ఆ వివరాలన్నింటినీ పీఎం ఆవాస్ ప్లస్ యాప్లో అప్లోడ్ చేశామన్నారు. జిల్లాలోని పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ కునిబిల్లి తెలిపారు. నూతనంగా నిర్మించిన పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా పీటీసీ. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.